హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక పాత నిబంధన యొక్క ప్రతిబింబము అని కూడా మనము చెప్పవచ్చు. 150 AD వరకు ఈ పత్రిక ఎవరు రాశారని తర్జనా భర్జన అయింది. అసలు ఈ పత్రిక చివరికి ఇది పౌలు భక్తుడు రాశాడని నిర్ధారించారు. కానీ ఎందుకు పౌలు భక్తుడు ఆయన ప్రతి పత్రికలో శుభవచనాలు చెప్పేవాడు, కానీ శుభవచనాలు చెప్పకుండా డైరెక్ట్గా పత్రిక రాయడం మొదలుపెట్టాడు. దీంట్లో అంతరార్థం ఏంటి అని మనము ముందే ఆలోచన చేశాం. ఎందుకనగా యూదా క్రైస్తవులు ఎంతగానో హింసింపబడుతున్నారు ఆ కాలంలో. ఒకవేళ పౌలు భక్తుడు ఈ బలుల విషయం రాసి బలులు స్టాప్ చేయాలి ఇవన్నీ చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ వచ్చి ఈయనను చంపేస్తారేమో అని భయంతో శుభవచనాలు రాయకుండా అతడు తను గుప్తంగా ఉంచుకున్నాడు. ప్రభునందు ప్రేమటి వారలారా, ఈ హెబ్రీ పత్రిక మనం బాగా 13 అధ్యాయాలు గన మనం చదివితే ఇదంతా పాత నిబంధన యొక్క ప్రతిబింబముగా మనం కనబడుతుంది. ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అని మనం చెప్పవచ్చు. అసలు ఈ యొక్క హెబ్రీయులు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్య థీమ్ అంశం ఏంటి అని మనము ఆలోచన చేస్తే, క్రీస్తు అందరిలో అన్నిటిలో అతి శ్రేష్ఠుడు. అది ముఖ్యమైనటువంటి థీమ్ అంశము. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య అంశము అనగా ద మెయిన్ థీమ్ ఆఫ్ దట్ వన్ ఏంటి అని అడిగితే, క్రీస్తు అందరిలో అన్నిటిలో అతి శ్రేష్ఠుడు అని హైలైట్ చేశాడు పౌలు భక్తుడు. పోయిన క్లాస్లో మనము యేసు ప్రభు ఆయన ప్రవక్తల అందరిలో అతి శ్రేష్ఠుడు అని మనము గమనించాం. ఈరోజు ఆ క్రీస్తు దేవదూతల అందరికన్నా శ్రేష్ఠుడు అని మనము ధ్యానం చేయబోతున్నాం. దానికి ముందుగా అసలు ఈ పత్రిక రాస్తూ ప్రవక్తలకందరికన్నా శ్రేష్ఠుడు, దేవదూతలకంతా శ్రేష్ఠుడు, మోషే కన్నా శ్రేష్ఠుడు, అహరోను కన్నా శ్రేష్ఠుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చినది అని మనం గమనిస్తే, ఆ కాలములో అనగా పౌలు భక్తుడు 2వ సువార్త దండయాత్రలో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏంటి? యూదా క్రైస్తవులకు శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే, యేసు అనగా పౌలు భక్తుడు 2వ సువార్త దండయాత్రలో ఆయన అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం కన్నా మనం చదివితే అక్కడ కొరింథీకి 2వ సువార్త దండయాత్రలో వచ్చాడు పౌలు భక్తుడు. అప్పుడే అక్కడ అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. అకులా ప్రిస్కిల్లా ఎందుకు వచ్చారు? క్లౌదియా చక్రవర్తి మీరు రోమాను వదిలి వెళ్ళిపోండి అని ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే యూదులందరూ వెళ్ళిపోవడం జరిగింది. అందులో ఈ అకులా ప్రిస్కిల్లా ఒకరు. అనగా ఎందుకు ఆ క్లౌదియా చక్రవర్తి యూదులందరూ వెళ్ళిపోవాలా అని ఎందుకు చెప్పాడనగా, యూదులకును యూదా క్రైస్తవులకును భయంకరమైన అన్నటువంటి వారిద్దరి మధ్య భయంకరమైన పోరు. వీరు యూదా క్రైస్తవులకు ఎన్నో హింసలు చెలరేగాయి.
అసలు వారు జైల్లో వేయడం, వారి యొక్క ఆస్తులు తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ మనం హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి కనుక చదివితే మనకందరికి స్పష్టంగా అర్థమవుతారు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చదివితే ఈ పత్రిక ఏ కారణాలను బట్టి రాయడం జరిగిందో మనకు అర్థమవుతుంది. అనగా పర్సిక్యూషన్స్ ఆర్ అట్ పీక్, చాలా ఘోరంగా ఉన్నాయి. జైల్లో వేస్తున్నారు, వాళ్ళ ఆస్తులను తీసుకుంటున్నారు. దీనిని బట్టి చాలా మంది క్రైస్తవులు మరలా తిరిగి యూదా మతానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. చాలా మంది వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో ఈ లెటర్ రాశారు. కానీ ఈ లెటర్ రాసింది దాదాపు 65 నుంచి 67 లోపల మధ్యలో రాసి ఉండవచ్చు. ఎందుకనగా 70 AD ముందే రాశాడు అని కొంతమంది పండితులు చెప్తారు. ఎందుకనగా ఆ రోమా కింగ్ టైటస్ ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టక ముందే రాశారు. ఎందుకనగా ఆ అంశాలేమి లేవు. ఇంకా బలులు అర్పిస్తున్నట్టు అన్ని మనకు ఈ పత్రికలు కనబడతాయి. కాబట్టి ఇది 65, 67 మధ్యలో రాసి ఉండవచ్చని మనము గ్రహించాలి. అందులో ఈ యొక్క యూదా క్రైస్తవులకు అనేక హింసలు. చాలా మంది ఏమైపోతున్నారనగా వారు యూదా మతానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం కాకుండా ఆ యూదా మతాన్ని బట్టి వారు దేవదూతలను పూజించడము, తర్వాత ఈ యొక్క యేసు ప్రభును వదిలేసి వారి యొక్క అన్య మత అనగా ఏవేవైతే యూదా మతంలో ఉన్నాయో అన్ని ఆచారాలు మరలా ప్రారంభించడం జరిగిపోయింది. ఆ సమయంలో ఈ పత్రిక రాశారు. ఇది మనం గ్రహించాలి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా. కానీ ఎవరైతే ఈ యొక్క యూదా క్రైస్తవులను చెప్పబడుతున్నారో వీరందరూ పోతున్నారు, కానీ ఒకటి గ్రహించలేకపోయారు. ఏమిటి అనగా ఈ యొక్క యేసు ప్రభువు ఎందుకు దేవదూతల కన్నా ఆయన శ్రేష్ఠుడని ఎందుకు రాశాడు అనగా దేవదూతలను వారు ఆరాధిస్తున్నారు, దేవదూతలకు వారు బలులు అర్పిస్తున్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అరే ఇది ఏంటి, దేవదూతలను ఎందుకు మీరు పూజ చేస్తున్నారు? వాక్యము తెలియకనా, లేకపోతే కన్నా దేవుని యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నారా అని రాస్తున్నాడు. ఎందుకనగా వారిలో ఒక తలంపు వచ్చింది. ఏమనగా దేవదూతల కన్నా మనిషి కొద్దిగా తక్కువనిగా చేయబడ్డాడు. అది ఇక్కడ రాయబడింది. చూద్దాము. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నా. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు, అనగా యేసు ప్రభు మానవునిగా వచ్చాడు అనగా కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్టుగా, అనగా కొద్దిగా తక్కువనిగా అనగా ఇక్కడ యేసు ప్రభు దేవుడే ఉండి మానవునిగా వచ్చాడు. మానవునిగా వచ్చినప్పుడు ఆ దూతల కంటే కొంచెం తక్కువని బడిగా చేయబడిన యేసు అని రాయబడింది. అనగా ఈయన దూతల కన్నా తక్కువ వాడు యేసు ప్రభుని గ్రహించారు. అనగా దూతలే సుపీరియర్. ఎందుకనగా యేసు ప్రభు మానవునిగా అయ్యాడు కాబట్టి ఆయన దూతల కన్నా తక్కువ వాడు కాబట్టి దూతలే పెద్దవారు అని చెప్పి దూతలను వారు ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా అనుగ్రహింపబడిందని ఎన్నో వచనాలు ఉన్నాయి. దానిని బట్టి కూడా ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా అనుగ్రహింపబడింది కదా. కాబట్టి దేవదూతలే చాలా శ్రేష్టమైన వారు, దేవదూతలనే మనం పూజ చేయాలి అని అనడం కూడా జరిగింది. ఒక మాట చదువుతాము. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 53వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 53వ వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ, ఏమంటున్నారు ఇది చూడండి.
దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ గమనించాలి, ఎవరి ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడి? దేవదూతల ద్వారా. అంతేకాకుండా గలతీ పత్రికలో కూడా ఒక మాట చదువుదాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడెను ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎవరి ద్వారా నియమింపబడింది? దేవదూతల ద్వారా. ఇంకా మీరు కావాల్సే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 2వ వచనము ఇవి మీరు చదువుకోవచ్చు. అనగా ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా అనుగ్రహింపబడింది. అంతేకాకుండా యేసు ప్రభు దేవదూతల కన్నా తక్కువవాడిగా సృష్టింపబడ్డాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని యేసు ప్రభువుని నిరాకరించడం జరిగింది. యేసు ప్రభును ప్రక్కన పెట్టడం జరిగింది. యూదా క్రైస్తవులే, కానీ హింసలు చెలరేగాయి. తర్వాత యూదుల ద్వారా ఎన్నో హింసలు. అంతేకాకుండా దేవదూతలే వారే దేవుళ్ళు రండి అని పిలవడము. అందులో వాక్యము దేవదూతల ద్వారా మనకు ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది. అంతేకాకుండా యేసు ప్రభు దేవదూతల కన్నా తక్కువగా ఆయన సృష్టింపబడ్డాడు. ఇవన్నీ మాటల ద్వారా దేవదూతలను ఆరాధించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా, కొలసి సంఘములో కూడా ఈ యొక్క దేవదూతల ఆరాధన ప్రారంభమైంది. చూద్దామా? కొలసి పత్రిక అంటే కొలసి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరబట్టుకొని పోవాడేను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. తత్వజ్ఞానం వచ్చేసింది వీరికి, ఫిలాసఫీ. తత్వజ్ఞానము చేత ఇది కాదు అది కాదు, యేసు ప్రభు ద్వారా రక్షణ కాదు, ఇదో ఇక్కడ దీనివల్ల అవుతుంది అని రకరకాల బోధలు చేసి కొలసై హిస్టరీలో చరిత్రలో చూస్తే కొలసై సంఘము కూడా దేవదూతల ఆరాధనకు లోనైనారట. అందుకని పౌలు భక్తులు కొలసై సంఘానికి కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎక్కువ నొక్కి చెప్పాడు. యేసు ప్రభు ఎవరు? ఆయన సృష్టికర్త అని నొక్కి ఆ కొలసై సంఘానికి రాశాడు. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ వీరందరూ దేవదూతలను ఆరాధించడం మొదలు పెట్టారు. ఇవన్నీ చూస్తున్నాడు. అయ్యా, యేసు ప్రభు దేవదూతల కన్నా శ్రేష్ఠుడయ్యా, ఆయన శ్రేష్ఠుడు. వారు ఒకటి మర్చిపోయారు, ఆయన మనిషి రూపంగా రాకముందు ఆయన దేవుడు అని మర్చిపోయారు. మనందరికి తెలిసిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 3వ వచనం వరకు చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇంత స్పష్టంగా రాయబడిందే. 14వ వచనంలో మనం గమనిస్తే ఆ వాక్యమే శరీరధారి అయి, ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వాక్యాన్ని వారు వదిలేయారు. ఆయన దేవుడు అని మర్చిపోయారు. ఆయన సమస్తము ఆయన ద్వారా సృష్టింపబడిందని, ఆయన సృష్టికర్తని మర్చిపోయారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? మానవుల కోసం, మానవుల విమోచన కోసం ఆయన ప్రాణం పెట్టుటకు వచ్చాడని మర్చిపోయి ఇదిగో దేవదూతల కన్నా తక్కువ వాడిగా ఉన్నాడని, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము మనకు అనుగ్రహింపబడిందని వారు గ్రహించి వారు ఏమంటున్నారనగా, యేసు ప్రభు కన్నా దేవదూతలే శ్రేష్ఠులని చెప్పి ఆ దేవదూతల పూజలు వారు ప్రారంభించారు. పౌలు భక్తుడికి చాలా దుఃఖంతో ఈ లెటర్ రాస్తున్నారు.
దుఃఖముతో మీరు ప్రభువును వదలద్దండి. ఆయన వదలకండి మీరు ప్రభువును. ఆయన ఎవరు? ఆయన అతి శ్రేష్ఠుడు. ఆయన దేవదూతల కన్నా శ్రేష్ఠుడు అని రాసి గ్రంథస్థం చేశాడు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, దేవదూతల కన్నా ఆయన శ్రేష్ఠుడని ఒక 7 పాయింట్స్ మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. అది నేను చెప్పినది కాదు, పౌలు భక్తుడే ఆయన పత్రికలో, ఈ హెబ్రీ పత్రికలో పాత నిబంధన యొక్క రెఫరెన్సెస్ అన్ని తీసి చెబుతూ, ఇదిగో ఈ వాక్యమును బట్టి దేవదూతల కన్నా యేసు ప్రభు శ్రేష్ఠుడు అని చెబుతూ వచ్చాడు. ఆ 7 పాయింట్స్ మీ మధ్యకు నేను తీసుకువచ్చి నేను ముగిస్తాను. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అనగా 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు. చూడండి, ఇక్కడ ఒక వచనము పాత నిబంధన అనగా ఆ యొక్క కీర్తన 2వ అధ్యాయం 7వ వచనము తీసి రాస్తున్నాను. కానీ ప్రతి వచనములో పాత నిబంధన యొక్క రెఫరెన్సెస్ ఉన్నాయి. అందుకనే నేను ముందుగానే చెప్పాను, హెబ్రీ ఎపిజల్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ అని. అనగా పాత నిబంధన యొక్క ప్రతిబింబము. ఇక్కడ పాత నిబంధన యొక్క రెఫరెన్సెస్ తీసుకొని యేసు ప్రభు యొక్క ఔన్నత్యం, యేసు ప్రభు అందరిలో శ్రేష్ఠుడు అని పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, అందుకే నేను ఒక మాట చెప్పగలను, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. అనగా ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినదేని మనము నమ్మాలి. కాబట్టి ఇన్ని రెఫరెన్సెస్ ఏ విధంగా రాశాడు పౌలు భక్తులని నేనే ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన తలంపు ఏమనగా, ఆల్ స్క్రిప్చర్స్ ఈజ్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. చూడండి, 5వ వచనములో నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడు. ఇది ప్రవచనము. నేను అన్ని చదువు టైం లేదు కాబట్టి చెబుతున్నాను. అది కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం తీసి చెబుతూ ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడవు. ఇది మనం గమనించాలి. ఇటువంటి మాట ఎవరికే గాని చెప్పలేదు తండ్రి అయిన దేవుడు. నీవు నా కుమారుడు అని యేసు ప్రభుతో అంటున్నాడు. కానీ ఏ దేవదూతతో అయినా కానీ నీవు నా కుమారుడవు అని చెప్పలేదు. కానీ దేవదూతల సమూహముతో అన్నాడు, మీరు నా కుమారులని. అది యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కానీ అది ఏ దేవదూతకు సింగిల్ గా నీవు నా కుమారుడవు అని ఎక్కడే గాని చెప్పలేదు. ఇది మనం గ్రహించాలి. అంతేకాకుండా ఈ యొక్క దేవదూతలు దేవుని చేత సృష్టింపబడినటువంటి వారు, అది మనం గమనించాలి. దేవుని చేత సృష్టింపబడిన వారు. ఎందుకనగా మనకు యోహాను ఆ యొక్క సువార్త 1-3 వరకు చదివితే మనకు అర్థమవుతుంది, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అది మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు యొక్క మూలముగా కలిగెను అనగా దేవదూతలు కూడా దేవుని చేత, యేసు ప్రభు చేత సృష్టింపబడినవే. ఇది మనం గమనించాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభువును తండ్రి ఏమని పిలుస్తానుగా, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు అంటున్నాడు. చూడండి, 5వ వచనంలో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాట దేవదూతతో చెప్పలేదు. అంతేకాకుండా యేసు ప్రభువు అద్వితీయ కుమారుడని మనకు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా రాయబడింది. ఆయన అద్వితీయ కుమారుడు అనగా ఇంగ్లీష్ లో ఓన్లీ సన్. ఇది గమనించాలి. అంతేకాకుండా ఇదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అయితే ఆయనే నిజమైన దేవుడు. ఇంతకన్నా వచనాలు ఏం కావాలండి? ఆయన దేవదూతల కన్నా ఎక్కువ హెచ్చైనటువంటి వాడు, శ్రేష్ఠుడు అన్నదానికి కారణమేమనగా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును ఏమంటున్నానుగా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానన్నాడు. కానీ ఈ మాట ఏ దేవదూతతో అనలేదు. దీనిని బట్టి యేసు ప్రభు అందరిలో, దేవతల అందరికన్నా శ్రేష్ఠుడు అని మనము నమ్మాలి. 2వ పాయింట్ ఇదే మనము గమనిస్తే గన 5వ వచనంలోనే
నేను ఆయనకు తండ్రినై ఉందును. బాగా గమనించాలండి. నేను ఆయనకు తండ్రి అయిందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పెనా? అదే అండి. ఎప్పుడు చెప్పలేదు. ఏమంటున్నాడు? నేను ఆయనకు, ఆయనకు తండ్రి అయి ఉందును. తర్వాత ఆయన నాకు కుమారుడై ఉండును. ఆయన నాకు కుమారుడై ఉండును. ఎవరైనా చెప్పారా? ఇది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో సొలొమోనుతో చెప్పినటువంటి మాట. కానీ నీ రాజ్యము స్థిరముగా ఉండును అన్నాడు గాని సొలొమోనుది కాదది. దేవుని రాజ్యము స్థిరముగా ఉండును. అనగా దేవుని రాజ్యము స్థిరముగా ఉండునని చెబుతూ ఈ మాట ఎవరితోనైనను ఏ దూతతో అయినను చెప్పెనా? చెప్పలేదు. అందుకే అందుకే యేసు ప్రభు దేవదూతల అందరికన్నా శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. తర్వాత మూడవ పాయింట్, మూడవ అంశము 6వ వచనం నేను చదువుతున్నాను. 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. ఎంత గొప్ప గొప్ప సంగతులు రాస్తున్నారండి. చూడండి, మరలా చదువుతాను. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. ఇది ఎంత గొప్ప సంగతి. వీరందరూ దేవదూతలను వీరు నమస్కరిస్తున్నారు. ఎవరు? యూదులు. యేసు ప్రభు దేవదూతల కన్నా తక్కువవాడని, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము వచ్చిందని వారు యేసు ప్రభును తక్కువగా చేసి దేవదూతలను ఆరాధిస్తున్నారు. కానీ వాక్యం మర్చిపోయారు. కీర్తనలు 97:7లో సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను అని రాయబడి ఉంది. సకల దేవతలు, సకల దేవతలు అనగా యేసు ప్రభు ఆయన 2వ రాకడలో ఆయన భూమి మీదకి 2వ మెట్టులో భూమి మీదకి వచ్చినప్పుడు సకల దేవతలు వచ్చి ఆయనకు నమస్కారం చేయను అని కీర్తన 97:7లో రాయబడి ఉంది. అదే మాటను ఎత్తి మన పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతినిగా మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. ఎందుకు చేయవలెను? హీఈస్ గాడ్. మర్చిపోయారు. దేవుని వాక్యము ఎరగక ఉన్నారు. దేవుని వాక్యము ఎరగక యేసు ప్రభును తక్కువగా చేస్తున్నారు. కాబట్టి పౌలు భక్తుడు యేసు ప్రభు యొక్క ఔన్నత్యం, యేసు ప్రభు యొక్క మహిమ అందరికి చెబుతూ ఉన్నాడు. హెబ్రీయులారా, మీరెందుకు తొందరపడేగా వెళ్ళిపోతున్నారు? హెబ్రీయులారా, మీరెందుకు దేవదూతలకు ఆరాధన చేస్తున్నారు? యేసు ప్రభుకి ఔన్నత్యను మీకు తెలుసా? ఏ దేవదూతనైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవదూతలందరూ యేసు ప్రభు యొక్క 2వ రాకడ 2వ మెట్టులో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరూ దేవదూతలందరూ వచ్చి నమస్కారం చేయాలి. 97వ కీర్తన 7వ వచనం. మర్చిపోయారా? ఆయన ఎవరు? ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రపంచములో ఆయన మూలంగా కలిగనని రాయబడలేదా? అంతేకాకుండా కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చెప్పలేదా? చదువుదామా కొలస్సై పత్రికలో ఏ విధంగా దేవుడు ఆయన సృష్టికర్తని ఎంత గంభీరంగా ఆయన రాసి గ్రంథస్థం చేశాడు. చూద్దాం. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యేసు ప్రభు యొక్క ఔన్నత్య, యేసు ప్రభు ఆయన సృష్టికర్తని, యేసు ప్రభు దేవుడని ఉద్ఘాటించాడు. చూద్దామా. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును
ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి వాక్యం? సమస్తము ఆయన ద్వారా సృజింపబడెను. హి ఈస్ ద క్రియేటర్. కానీ దేవదూతలు సృజింపబడిన వారు. కానీ యేసు ప్రభు సృజింపబడినవాడు కాదు, ఆయన సృష్టికర్త. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు, అయ్యా బాబు, మీరు దేవదూతను ఆరాధిస్తున్నారు కదా, ఇదిగో యేసు ప్రభు ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీద నిలిచినప్పుడు ప్రతి దేవదూత వచ్చి ఆయనకు నమస్కారం చేస్తారు. మర్చిపోయారా? ఆయన ఔన్నత్యం, ఆయన యొక్క మహిమ, ఆయన దేవుడని మర్చిపోతున్నారు. ఎంత చక్కగా చెప్పాడు, ఎంత చక్కగా. 3 పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు నాలుగవ పాయింట్ చెప్తాను. నాలుగవది 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. 7-8. తన దూతలను వాయువులుగాను తన సేవకుల అగ్నిజ్వాలలుగాను చేసుకుని వాడు అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు. గాని దూతల గురించి చెబుతున్నాడట. ఏమని? దేవుడు యేసు ప్రభు ఎవరనుకుంటున్నారు? ఆయన దూతలను ఎవరైతే మీరు ఆరాధిస్తున్నారో, ఎవరైతే దూతలను మీరు పూజ చేస్తున్నారో, ఆ దూతలను ఈ యేసు ప్రభు ఆయన దూతను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. అనగా తనకు యేసు ప్రభుకు తనకి ఇష్టమైనట్టుగా దేవదూతలను చేసుకోగలడు. ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన ఏ విధంగా చేసుకోగలడు. ఇది కూడా, ఈ యొక్క మాట కూడా 104వ కీర్తన 4వ వచనము ఎత్తి మన పౌలు భక్తుడు రాశాడు. చదువుదాం. 104వ కీర్తన 4వ వచనం నేను చదువుతున్నాను. సామ్ 104 చదువుతున్నాను. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఎంత బాగా వచనాలని పౌలు భక్తుడు పాత నిబంధనలోని వాక్యాలు తీసి, అరే నాయనా, దేవదూతలను పూజ చేసేటువంటి యూదా మతస్థులారా, ఎవరైతే యూదా క్రైస్తవులుగా ఉండి మరలా వెళ్ళి ఈ యొక్క యూదా మతాన్ని ఆచరించి ఎవరైతే యేసు ప్రభును విసర్జిస్తున్నారో మీరు మేలుకొనండి అని ఈ కీర్తన 104వ కీర్తన 4వ వచనం ఎత్తి రాస్తూ, దేవుడు ఆయన ఎటువంటి వాడు అని మీకు తెలుసుకోవాలంటే గన ఆయన ఎటువంటి వాడనగా ఆయన వాయువులను తనకు దూతలుగాను, అంతేకాకుండా అగ్ని జ్వాలను తన పరిచారకులుగాను చేసుకుంటాడు. అనగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన తన దూతలను ఆధీనములో ఉంచుకుంటాడని. అందుకని హీఈస్ గాడ్, ఆయన దేవుడు అని మీరు నమ్మాలి అని మనము తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ కాలములో ఉన్నటువంటి ఆ యూదా క్రైస్తవులేమి, ఆ యూదా మతస్థులేమి తెలుసుకోండి మీరని చెప్పి పాత నిబంధన ఆ గ్రంథములోని వాక్యాలు ఎత్తి ఆయన చెబుతూ రాస్తున్నాడు. 5వ పాయింట్ రాస్తున్నా. 5వ పాయింట్ చదువుదాము. ఇదే 1వ హెబ్రీయులకు రాసిన పత్రిక 7-8 వచనాలు మరలా చదువుతున్నాను. 8వ వచనము. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇది గమనించాలి. నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. యువర్ థ్రోన్ ఓ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇది అండి అసలు ఈడ చెప్పున్నది గ్రహించాలి. నీ సింహాసనము ఏ విధంగా నిరంతరము నిలుచున్నావు. సింహాసనము ఇది కూడా కీర్తన 45:6-7 అనగా యేసు ప్రభు ఆయన ఆ మెస్సయ కీర్తన
అనగా ప్రేమ కీర్తన. ఆడ ఏ విధంగా ఆయన సింహాసనం మీద కూర్చొని నిరంతరము జీవిస్తాడో దాన్ని ఎత్తి రాస్తున్నాడు. 45వ కీర్తన 6-7 వచనాలు నేను చదువుతున్నాను. 45వ కీర్తన 6-7 వచనాలు నేను చదువుతున్నా. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచెను, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఈ వచనాన్ని ఎత్తి రాస్తూ యేసు ప్రభు యొక్క సింహాసనం నిరంతరం ఉండేది, నిరంతరం. కానీ దేవదూతలకు సింహాసనం ఉందా? అసలు దేవదూతలు సింహాసనం కూర్చున్నట ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదే. మరి ఎందుకు దేవదూతలను పూజ చేస్తున్నారు? ఎందుకు దేవదూతలను ఆరాధిస్తున్నారు? మన యేసు ప్రభు యొక్క సింహాసనం అయితే ఆయన సింహాసనము నిరంతరము నిలిచేటువంటిది. అందుకనే యేసు ప్రభు దేవతల అందరికంటే ఆయన శ్రేష్ఠుడు. సరే, 6వ పాయింట్ ఎందుకు యేసు ప్రభు దేవదూతల అందరికన్నా శ్రేష్ఠుడు అని మనం 6వ పాయింట్ 1వ అధ్యాయము హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నువ్వు నిలిచి ఉండవు. ఆది యందు ఏమన్నాడు? భూమికి పునాది కూడా నువ్వే వేశావాయ. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. నేను చెబుతూనే వస్తున్నా మొదటి నుండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, తర్వాత కొలస్సై 1:16, ఈ విధంగా చెబుతూనే ఉన్నా. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది కూడా ఈ వచనము కూడా మనం గన చూస్తే గన పాత నిబంధనలోని కీర్తనలోంచి వచనం తీసి మరలా చెబుతున్నాడు పౌలు. 102వ కీర్తన 25వ వచనం నేను చదువుతున్నా. 102వ కీర్తన 5వ వచనం. ఈ ఎందుకనగా నేను ఎందుకు ఎక్కువగా ఈ యొక్క దేవదూతలు కూడా తీసుకున్నాను, డీటెయిల్ గా చెప్పాలని అనుకున్నాను అనగా, యేసు ప్రభు యొక్క ఔన్నత్యం, యేసు ప్రభు యొక్క శ్రేష్టత ఈ దేవదూతల ఆ విషయంలో రాయబడి ఉంది. కాబట్టి నేను వచనము వెంబడి చెప్పాలి అని నేను నిర్ణయించుకొని చెబుతున్నాను. 102వ కీర్తన 25వ వచనం నేను చదువుతున్నాను. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండు. ఈ వచనాన్ని తీసి పౌలు భక్తుడు రాస్తూ వారికి చెబుతున్నాడు, అయ్యా, ఆది యందు దేవుడు పునాది వేశాడయా యేసు ప్రభు. ఎవరనుకున్నా ఆయన? ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు యేసు ప్రభు. తెలియదా? కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ ఏ విధంగా అయితే అసలు దేవదూతలను వారు పూజ చేస్తూ యేసు ప్రభును తక్కువగా చేశారు, యేసు ప్రభుకు ఔన్నత్యాన్ని, యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను, యేసు ప్రభు దేవుడని వారికి హెచ్చించి పాత నిబంధనలోని ప్రవచన వాక్యమును తీసి యూదులకు చెబుతూ వస్తున్నారు. చివరిగా 1వ అధ్యాయం చివరిగా 7వ పాయింట్ ఏ విధంగా యేసు ప్రభు దేవదూతలందరికన్నా ఆయన శ్రేష్ఠుడు అని చెప్పడంలో 7వ పాయింట్ వచ్చి 1వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణ అయ్యను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏ దూతకైనా ఎప్పుడైనా చెప్పారా ఏమని? నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అని ఏ దూతకైనా చెప్పారు. యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడుగా మెస్సయ కీర్తన 110వ కీర్తనలో 1వ వచనంలోనే దీని గురించి రాసినటువంటి ఆ కీర్తన ఎత్తి రాస్తున్నాడు. 110వ కీర్తన
1వ వచనము నేను చదువుతున్నాను. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. వా! ఎప్పుడో చెప్పినట్టు 1000 సంవత్సరముల క్రితము చెప్పినటువంటి ఆ మాట నెరవేరబోతున్నది. ఆ మాటని ఎత్తి మన పౌలు భక్తుడు రాస్తున్నాడు. పాత నిబంధనలోని అన్ని వచనాలు తీసి యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు అంటే ఎవరు, యేసు ప్రభు దేవుడు, ఆయన దూతల కన్నా తక్కువవాడు కాదు, ఆయన మానవునిగా మనుషులను విమోచించుటకు వచ్చాడు కానీ ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. మన విమోచన కోసము ఆయన దాసునిగా తను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడని పరిచయం చేస్తున్నాడు. ప్రభునందు ప్రేమటి వారులారా, అవును, మన యొక్క యేసు ప్రభు ఆయన శత్రువును తమ పాద పీఠములో వారు ఉంచుటకు ఆయన నా కుడి పార్శ్వమున కూర్చోంత వరకు అన్నాడు. చూద్దామా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం మనం గమనిస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 15:25వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెనని. శత్రువులందరినీ తన పాద పీఠముల వరకు అనగా ఆయన ఉంచాలి, ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండ. చూశారా ఎంత గొప్ప సంగతి! దేవుడు యేసు ప్రభు ఎవరు అంటే మానవునిగా సృజింపబడ్డాడని, ఆయన తక్కువగా చేయబడ్డాడని, అనగా దేవదూతల కన్నా కొద్దిగా తక్కువగా చేయబడ్డాడని, దానికి ఈయన మానవుడు కాబట్టి ఈయన దేవదూతల కన్నా తక్కువ అని చెప్పి నువ్వు దేవదూతలను ఆరాధిస్తున్నావా? జాగ్రత్త. ఇప్పుడు కూడా మనము ఆలోచన చేయాలి. ఎంతమంది యేసు ప్రభును వదిలేశారు, ఎంతమంది విశ్వాసులుగా ఉండి యేసు ప్రభును వదిలి మరలా వారి పాత జీవితానికి వెళుతున్నారు. ఎంతో మంది వెళుతున్నారు. దేవుడు దుఃఖిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నాడు. ఎంతో మంది దేవుని నమ్మినామని పాత జీవితానికి స్వస్తి చెప్పకుండా పాత జీవితాన్ని వారి యొక్క జీవితంలో అమలు చేసుకుంటున్నారు. ఎంతో మంది దేవుని నమ్మినామని పాత పద్ధతులు అవలంబిస్తూనే ఉన్నారు. దేవుని నమ్మినామని ఆ యొక్క గృహప్రవేశాలలో పాలు పొంగిస్తూ ఉన్నారు. దేవుని నమ్మినామని మంచి రోజులు చూస్తున్నారు. దేవుని నమ్మినామని రకరకాలుగా ఈ లోక ఆచారాలకు ఉన్నారు. మనం అలాగుండకూడదు. పౌలు భక్తులు హెచ్చరిస్తున్నాడు, మనం యేసు ప్రభునందు ఉండాలి. యేసు ప్రభుకి ఔన్నత్య, యేసు ప్రభు దేవుడని, ఆయన అందరికన్నా మహోన్నతుడని నువ్వు గమనించాలి. పాత నిబంధనలోని వర్సెస్ అన్ని తీసి ఆ 1వ అధ్యాయంలో ఆయన నింపాడు. కాబట్టి ప్రభునందు ప్రేమటి వాళ్ళారు ఆ కాలంలో దేవదూతలను ఆరాధించారు. కొలసి సంఘము కూడా దేవదూతలను ఆరాధించారు. కానీ పౌలు భక్తుడు ఎంతో వేదనతో బాధతో ఆయన రాస్తున్నాడు, అయ్యా యేసు ప్రభు ఎవరనుకున్నారు? యేసు ప్రభు ఎవరనుకున్నారు? యేసు ప్రభు మనకు దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు అని మనకు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన విమోచకుడు, ఆయనే రక్షకుడు అని మనం తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితం అంతా ఆయన విశ్వాసంలో కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును.